హే గాయ్స్, వెల్కమ్ టు ద ఛానల్ శామ్ వ్లాగ్స్. ఇవాళ వచ్చేసి మనం ఖైరతాబాద్ వచ్చేసాం అనమాట. చాలా రోజులు అవుతుంది గణేషుని పెట్టిన కాంచెలు ఇప్పటివరకు అయితే రాలే. మనం బ్యాక్ క్యామ్ ఆన్ చేస్తే లైన్లో ఉన్నాం. లైన్లో వెళ్తుండగానే పక్క గలీలో ఈ గణేశుడు కనిపించింది. చాలా బాగుంది గణేశుడు, చాలా క్యూట్గా ఉన్నాడు. చూడండి మీరు ఇట మస్తు అనిపించింది. సోలాపూర్ చూస్తున్నారు కదా ఎంత క్రౌడ్ ఉందో. ఇంకా మనం సైడ్కి వచ్చి బైక్ పార్క్ చేసిన అనమాట. ఇప్పుడే ముందుకు వెళ్ళైతే గణేష్ చూపిస్తాను నేను. గాంధీ తాత హ్యూజ్ క్రౌడ్. ఈవినింగ్ 7:30 అవుతుంది. 9th డే రోజు. ఎట్లాస్ ఖైరతాబాద్ మహా గణపతి దర్శనం అయితే అయ్యింది. ఈ ఇయర్ చాలా లేట్ వచ్చిన. అసలు ఏమనుకున్నా అంటే అసలు ఈసారి దర్శనం అవుతుందా అవ్వదా, అసలు ఏంది, అసలు వెళ్ళట్లేదు, టైం దొరకట్లేదు అనుకుంటున్నా. కానీ లాస్ట్ మూమెంట్లో బై 1 పర్సన్ ఇక్కడికైతే రావడం జరిగింది, తీసుకొచ్చారు. అండ్ ఆ గణనాథుని దర్శనం కూడా ఈసారి కూడా బాగా జరిగింది. అలాగే చికోటి గారు కూడా దర్శనం చేసుకొని వెళ్తున్నారు. అటు ఇటు చేసి ముందుకు వచ్చి రాములవారి దర్శనం, గణేశుని దగ్గర నుంచి దర్శనం అయితే చేసుకున్నాం. అలాగే మిగతా దేవుళ్ళని కూడా దర్శనం చేసుకున్నాం. రిటర్న్ కూడా అయిపోయాం. ఫుల్ క్రౌడ్ ఉంది రిటర్న్లో కూడా, సరిపోయింది మాకు. ప్రజెంట్ మనం ఇప్పుడు నాంపల్లిక మహారాజు దగ్గరికి అయితే వచ్చేసినాం. చాలా బాగుండు గణేశుడు అయితే. ఇక్కడ అందరూ ఆడవాళ్ళందరూ హారతి ఇస్తున్నారు గణేశునికి. చూడొచ్చు మీరు, గణేశుడు కూడా ఆల్మోస్ట్ ఒక 25 feet ఉంటుంది. నాంపల్లిక మహారాజా. నాంపల్లి మహారాజాని దర్శనం చేసుకొని ముందుకు వెళ్తుంటే మల్లెపల్లిక రాజా కనిపించిండు. అబ్బాబ్బాబ్బా ఏమున్నాడు రాబాయ్, ఏమున్నాడు గణేశుడు, మస్తు అనిపించింది గణేశుడు అయితే. గణేశుని కుందన్ వర్క్ కూడా చేయించారు. గణేశుడు ఏనుగు పైన ఉన్నాడు. చాలా అంటే చాలా బాగుంది గణేశుడు. ఆల్మోస్ట్ ఒక 18 feet ఉంటారు. ఇక్కడ ప్రజెంట్ నేను మోస్ట్ అవైటెడ్గా వెయిట్ చేసిన ఈ గణేశుని దర్శనం కోసం నాంపల్లిక రాజా మస్తు ఉన్నాడు. ఆల్మోస్ట్ ఒక 28 feet ఉంటాడు గణేశుడు. చూస్తున్నారు కదా, మస్తు ఉండే గణేశుడు. దగ్గరికి వచ్చినాం, స్టేజ్ మీదకి అయితే వచ్చి చూపిస్తున్నా చూడండి. చాలా బాగుండు గణేశుడు. లాస్ట్ టైం కూడా వీళ్ళ పడవ పైన పెట్టిర్రు. ఈసారి మళ్ళీ డిఫరెంట్ థీమ్గా మహారాజా గణపతిని తీసుకొచ్చారు. మంచిగా సింహాసనం మీద కూర్చొని చూడొచ్చు మీరు. డెకరేషన్ కూడా జూమర్స్తో మస్తు చేసారు. వీళ్ళు డెకరేషన్ కూడా చాలా బాగా చేస్తారు ప్రతి ఇయర్. బయట మొత్తం LED బోర్డింగ్స్తో చూడండి. మనం నాంపల్లిలోనే ఇంకో గణేష్ దగ్గరికి అయితే వచ్చేసినాం. మస్తు అట్రాక్ట్ చేసిండు ఈ గణేషుడు కూడా. వెంకటేశ్వర స్వామి రూపంలో ఉన్నాడు, అంటే విష్ణుమూర్తి స్వామి రూపంలో. నామాలు ఉన్నాయి, చక్రం ఉంది. చాలా బాగుండు గణేశుడు. వీళ్ళు కూడా డెకరేషన్ స్మాల్ సీరియల్ బల్బ్స్ చాలా బాగా చేశారు. ప్రజెంట్ మనం మల్లెపల్లి గణేష్ ఉత్సవ సమితి మల్లెపల్లిక మహారాజా గణేష్ దగ్గరికి అయితే వచ్చేసినాం. చూస్తున్నారు కదా గణేశుడు మస్తుండు. యాక్చువల్గా నేను ఈసారి మన హైదరాబాద్ స్టైల్ గణేష్లు అందరినీ మిస్ అయినా, కానీ వీళ్ళు మాత్రం మంచి మంచి హైదరాబాద్ స్టైల్ లంబోదర్ మహారాజ్ని అయితే కూర్చోబెట్టారు. బాగా అనిపించింది. మనం మన స్టైల్స్ని మర్చిపోతున్నాం. మన అందరం ముంబై స్టైల్లో పెడుతున్నాం. మనం ఈ గణేష్లో ఒక 20 feet దాకా ఉంటాడు. మనం కూడా ఒకసారి ఇట్లా కొత్త ఎడిషన్స్ తీసుకొచ్చి మన హైదరాబాద్ స్టైల్ని మర్చిపోకుండా సేమ్ మళ్ళీ లంబోదర్ మహారాజ్ని బ్యాక్ తీసుకురావాలనుకుంటున్నా. ప్రజెంట్ మనమైతే గాయత్రి నగర్ మెహదీపట్నంకి అయితే వచ్చేసినాం. మస్తు పెట్టిరు గణేశుడిని ఈడైతే. వీళ్ళ థీమ్ ఎట్లా అంటే గుహలో గణేశుడు, అంటే జ్ఞానబోధం చేస్తాడు మనకి. లోపలికి ఎంటర్ కాగానే ఇట్లా లైబ్రరీ చాలా బాగా వేసారు సెట్. ఇట్లా గుహ నుంచి వెళ్తున్నట్టుగా ఈ సెట్ చూడండి. లైటింగ్స్ అందరూ అయితే భయపడ్డారు కొంతమంది అయితే. లాస్ట్ కల్లా చిన్న చిన్న గుహలని దాటుకొని ఇలా వస్తే ఏనుగులు స్వాగతం పలుకుతాయి. లోపల రాగానే ఇలా లోపల గుహలో గుడి కట్టినట్టుగా, పురాతనమైన గుడి కట్టినట్టుగా సెట్ అయితే వేసారు. చిన్న విగ్రహం లాగా పెట్టి చాలా బాగా చేశారు. గైస్ చూస్తున్నారు కదా LED బోర్డ్స్, దేవునిది డెకరేషన్స్. ఇప్పుడే ప్రజెంట్ మనం కార్వాన్లోకి అయితే ఎంటర్ అయిపోయినాం. ఇక్కడ కూడా పెద్ద పెద్ద గణేష్లు పెడతారు యూనిక్ వేలో. చూద్దాం పదండి. చాలా చూస్తున్నారు కదా గైస్, లైటింగ్ ఎట్లా వేయించారో మస్తు వేయించారు లైటింగ్ అయితే. గణేశుడు కూడా దూరం నుంచి మస్తు అట్రాక్ట్ చేస్తున్నాం. మనం అయితే దగ్గరికి వెళ్ళి చూపిస్తా పదండి. సేమ్ ఈడ కూడా ముంబై స్టైలే. చాలా బాగుండు గణేశుడు అయితే. చూడొచ్చు మీరు, సింహాసనం మీద కూర్చొని ఆశీర్వాదం ఇస్తున్నాడు. అలాగే ఇక్కడ భజన కార్యక్రమం అయితే జరుగుతుంది. గణేశుడు అయితే సేమ్ సోలాపూర్ ముంబై స్టైల్. ఇప్పుడు చూసిన గణేష్ నుంచి కొంచెం ముందుకు వస్తే ఈ గణేష్ కూడా కనిపించిండు. ఈ గణేష్ అయితే చాలా బాగుండు. చూస్తున్నాడు కదా,
నామాల పైన ఉన్నాడు. అటు ఇటు విష్ణుమూర్తి నామాలు, మిడిల్లో గణేశుడు అంటే తిలకం లాగా. గణేష్ అయితే చాలా యూనిక్గా ఉంది ఈ గణేష్ కూడా కార్వాన్లో. వీళ్ళు కూడా లైటింగ్ చాలా అంటే చాలా బాగా చేశారు. గణేష్ చూడొచ్చు మీరు కూడా ఎంత చూస్తున్నారు. సేమ్ ముంబై స్టైల్ సోలాపూర్. అందరు ఇంకా ఫిక్స్ అయిపోయారు ముంబై స్టైల్. మ్యాక్సిమం ఈసారి చూసిన గణేష్ అందరూ ముంబై స్టైల్లోనే ఉన్నారు. మనం కార్వాన్లోనే ఇంకో గణేష్ దగ్గరికి అయితే వచ్చేసినాం. చాలా బాగుండు గణేశుడు. ఎంత క్యూట్ ఉన్నాడు, అంత క్యూట్ ఉండవు. వీళ్ళు లైటింగ్ కూడా బాగా చేసిర్రు. దగ్గర నుంచి చూపిస్తా, గణేష్ని చూడండి ఒకసారి. ఇప్పుడు ప్రజెంట్ మనం కార్వాన్ అమ్మవారి గుడి పక్కన పెట్టిన గణేష్ దగ్గరికి అయితే వచ్చేసినాం. చాలా బాగుండు. సేమ్ ధ్రువ్ సింగ్ కళాకార్, ఒక 18 feet దాకా ఉంటాడు. ఇక్కడికి ఈ పార్ట్ ఎండ్ చేస్తున్నా. ఇంకా చాలా గణేష్లు ఉన్నాడు కార్వాన్లో, పురాణాపూల్, చుడీ బజార్, అవన్నీ తిరిగి కూడా చూపిస్తా. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.